యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తనలు 1 కీర్తన 1 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేనిని ధ్యానించాలి అని మనం చూస్తే మన చేతుల్లో పెట్టబడిన పరిశుద్ధ లేఖనం. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటి అది అని అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అనగా దివారాత్రములు అని అంటే బైబిల్ పట్టుకొని కూర్చోవడం ఏం కాదు, మనము చదివిన దాన్ని నెమరు వేసుకోవడం, ధ్యానించడం. మనకు నిద్ర మెల్కొన్న వెంటనే కూడా కొద్దిమంది బైబిల్లోకి వెళ్ళిపోతారు, బైబిల్ ధ్యానం చేస్తుంటారు. అది లైట్ వేసుకొని బైబిల్ తెచ్చి చదవడము, దాన్ని ధ్యానించడం అలా అని కాదు. కానీ మనము చదువుకునే దాన్ని హృదయములో మనపూర్వకంగా మనము ధ్యానించడం అన్నమాట. దివారాత్రములు ఎప్పుడు నిద్రపోతూ ఉంటామో మెలకు వచ్చిన వెంటనే కూడా వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం ఉంది. దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పడం మనం చూస్తున్నాం. కనుక మనం దివారాత్రములు దేవాతి దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తే అందులో ఆనందం ఉంది, ధన్యకరమైన జీవితం కూడా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందు గురించే ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, ఆనందించిన వారే ధ్యానించగలరు. కనుక ఆనందము ఉంది, అందులో ధన్యకరమైన జీవితం కూడా ఉందని నీవు నేను ఎరిగి దేవుని పరిశుద్ధ వాక్కులను చదివి విడిచిపెట్టడం కాదు, కానీ ధ్యానించుకొని మన హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితము జీవించడము చాలా అవసరం. అందు గురించే వాక్యము సెలవిస్తుంది, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది నా మాటలు కాదు, కానీ దైవ వాక్కులను మన హృదయములో భద్రపరచుకొని దివారాత్రములు ధ్యానించుకోవడానికి, అనగా మెలకు వచ్చిన సమయం అనుకోండి, లేదా రాత్రంతా కూర్చొని లేదా ధ్యానించడం అంత టైము అలసట అనేది ఉంటుంది కదా అని అనిపిస్తే కూడా మనకు మేల్కొన్న సమయంలో దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించడము అదే ధన్యకరమైన జీవితము అని మనము చూస్తుంటున్నాం. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తేనే ధన్యకరమైన జీవితంగా ఏర్పాటు చేయబడుతుంది. ఎందుకంటే మనం తప్పుల్లో పడకుండా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఆయన సరి అయిన మార్గాన్ని బయలుపరిచే దేవుడు, ఏర్పాటు చేసే దేవుడు. ఆయన అడుగుజాడల్లో నీవు నేను నడిచే వారంగా ఉంటాం. అలాగే 41వ కీర్తన 2 వచనములు చూస్తే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు మనకు అడుగడుగున కనిపిస్తారు. మనకు తెలుసు సమాజంలో చాలామంది మోసపరిచేవారు ఉన్నారు, నిజానికి బీదలు కూడా ఉన్నారు. అయితే వారిని కనుగొని కటాక్షించడము అవసరం. అది కూడా ధన్యకరమైన జీవితం అని మరి వాక్యము సెలవిస్తుంది. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. నేను ఎప్పుడైతే బీదలను గుర్తించి వారిని కటాక్షించి వారికి నేను సహాయం చేస్తానో, వారిని ఆదుకుంటానో, అప్పుడు మనకు ఎక్కడి నుండి సహాయం వస్తుందటంటే మన ఆపత్కాలమందు, మానవులమైన మనకు ఆపత్కాలములు సంభవిస్తూనే ఉంటాయి. ముందు వెనక, ఒకరికి ముందు జరగవచ్చు, మరొకరికి వెనక జరగవచ్చు. కానీ ఆపత్కాలం అనేది అందరికీ సంభవిస్తుంటుంది. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అని చూస్తున్నాం. బీదలను ఎప్పుడైతే మనం కరుణిస్తామో, బీదలను ఎప్పుడైతే కటాక్షిస్తామో, బీదలను ఎప్పుడైతే గుర్తుపట్టి వారికి కొంత ఇస్తామో, అప్పుడు మన జీవితంలో, నా జీవితంలో ఆపత్కాలం అనేది వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడే ఆపత్కాలము నుండి తప్పిస్తాను అని మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక దివారాత్రమును ధ్యానిస్తే బీదలను కటాక్షించే లేదా బీదలను ఆదుకునే వారంగా మనం ఉంటాం. అలా ఎప్పుడైతే ఉంటామో మన ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడే నేనే మిమ్మల్ని తప్పిస్తానని కూడా దైవ వాక్యము మనకు సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. కనుక మనము ధన్యకరమైన జీవితము జీవించాలంటే దివారాత్రము దైవ వాక్యము ధ్యానిస్తూ బీదలను కటాక్షిస్తూ చాలా విషయాలు ఉన్నవి. అయినను కూడా మనం కొన్ని భాగాలు తీసుకొని
ఒక 10 నిమిషాలు 15 నిమిషాల లోపే మనము వాక్యాన్ని ముగించుకుంటాం. కనుక ఈరోజు ధన్యకరమైన జీవితం జీవించాలి అని అంటే మనము దేవుని ధర్మశాస్త్రము నందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించాలి. బీదలను కటాక్షిస్తే మన ఆపత్కాలంలో దేవాతి దేవుడు మనల్ని ఆదుకుంటాను లేదా ఆపద నుండి తప్పిస్తాను అని కూడా సెలవించబడుతున్నది. కనుక మనము బహు జాగ్రత్తగా ఉండి ధన్యకరమైన జీవితంలోనికి అడుగు పెట్టాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే 112వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కొన్ని ఆజ్ఞలు పెడితే మనకు నచ్చవు, ఏంటి ఈ ఆజ్ఞ, అవి అన్ని రూల్స్ ఎందుకు అనవసరంగా అని అనుకుంటాం. కానీ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక కొన్ని రూల్స్ పెట్టినప్పుడు మనం ఆనందిస్తున్నామా దుఃఖపడుతున్నామా? ఆజ్ఞలను బట్టి ఆనందిస్తే అది ధన్యకరమైన జీవితం. చాలా మనకు ఆజ్ఞలు ఉన్నవి, ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే అవలంబిస్తామో అది మనకు ఆనందం కలిగిస్తుంది. ఆ ఆనందమే ధన్యకరమైన జీవితముగా మార్చబడుతున్నది. గురించే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అధికముగా ఆయన ఆజ్ఞలు గైకొంటే మనకు ఆనందం ఉంది, అందులోనే ధన్యకరమైన జీవితం ఉంది అని దైవ వాక్యము మనకి సెలవిస్తున్నది. కనుకనే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు విని అబ్బా ఏంటి ఆజ్ఞలు అని దుఃఖిస్తున్నామా లేదా ఆనందిస్తున్నామా? ఒకవేళ అధికముగా ఆనందించినట్లయితే నీవు ధన్యుడవు అని మనకు వాక్యము సెలవిస్తుంది. అందు గురించి ఈరోజు బైబిల్లోని బంగారు మాట, ధన్యకరమైన జీవితము లేదా నీవు ధన్యుడవు. ఆయన ఆజ్ఞల్ని బట్టి నువ్వు అధికంగా ఆనందిస్తే నీవు ధన్యుడవు. ఈ ధన్యకరమైన జీవితం కావాలంటే మనం ముందు నుండి చూస్తున్నాం, దివారాత్రములు దేవుని పరిశుద్ధ వాక్కును ధ్యానించే వారంగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే సామెతల గ్రంథంలో కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. అంటే ఈ ధర్మశాస్త్రాన్ని నేను గైకొనాలి, అనుసరించాలి అని అంటే నాకు దేవోక్తి అవసరం. అందు గురించే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ఒక క్రమము లేక తిరుగుదురు. దేవోక్తి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనకి ఎంత వచ్చు అనేది కాదు, కానీ ఒక్కొక్కరి నుండి వినినప్పుడల్లా ఒక క్రొత్త మాటని మన జీవితంలో అమలు చేసుకుంటాం, అలవర్చుకుంటాం. అందు గురించే దేవోక్తి అనేది కూడా చాలా అవసరము. దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు, ఒక క్రమము లేదు, ఒక విచ్చలవిడిగా తిరుగుదురు. అయితే ధర్మశాస్త్రమును అనుసరించినట్లయితే ధన్యకరమైన జీవితం. ధర్మశాస్త్రమును అనుసరిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆజ్ఞలయందు సంతోషిస్తూ ఆజ్ఞానుసారమైన జీవితము జీవించడమే ధన్యకరమైన జీవితం అని మనము చూస్తుంటున్నాం. కనుక దేవోక్తి కూడా చాలా ప్రాముఖ్యం. మనం ఇదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇక్కడ మనము చూడవచ్చు 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో చూస్తే, రాజైన లెమూయేలు తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని చూస్తుంటున్నాం. ఆ దేవోక్తిని, ఆ ఉపదేశమును ఎప్పుడైతే గైకొన్నారో వారు సరి అయిన మార్గంలో ఉంటారు. మర్చిపోయిన ఏడల తప్పు జరిగితే కూడా తిరిగి సరి అయిన మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందువలన అంటే దేవోక్తి కలిగి ఉన్నారు బిడ్డలు. తప్పిపోకుండా ఉండడానికి తల్లి యొక్క దేవోక్తి ఉంది, దైవ సేవకుల యొక్క దేవోక్తి ఉంది, నీ ఉపాధ్యాయుల యొక్క దేవోక్తి కలిగి ఉంటున్నావు. కనుక తప్పిపోకుండా సరి అయిన మార్గంలోకి రావాలంటే దేవోక్తి అవసరము. అదే ఇక్కడ మనం చూస్తే లెమూయేలు తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ప్రకారము మరి తను నడుచుకున్నట్లుగా ఆయన వచ్చినటువంటి మాటలన్నీ ఇక్కడ మనము చూస్తాము. 31వ అధ్యాయంలో మొత్తము ఆమె తల్లి ఏ రకంగా ఉపదేశించిందో అవన్నీ కూడా మనం చూస్తాము. ఆయన రాజు, మనకు ఒక సామెత ఉంది కదా,
ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే అంటాం. ఆ తల్లి తన కొడుక్కి ఉపదేశించిన ఉపదేశం అంతా కూడా ఇక్కడ ఉంది. ఈనాడు ఎంతోమంది ఆ ఉపదేశమును కనుగొని ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొద్దిమంది విడిచిపెడుతుంటారు. ఆ విడిచిపెట్టిన వారికి ధన్యకరమైన జీవితము దొరకకపోవచ్చు. ధన్యకరమైన జీవితంలో జీవించాలి అని అంటే దేవోక్తి చాలా అవసరం. ఉపదేశము వినిన వారు ఉపదేశానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనము ధన్యకరమైన జీవితము జీవిస్తాము, ధన్యులు అని కూడా మనం పిలువబడతాం. ఓకే, యాకోబు పత్రిక మనం చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మరలా ఇక్కడ అన్ని ధన్యకరమైన జీవితంలో అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కొన్నిసార్లు శోధనను జయించడం కూడా ధన్యకరమైన జీవితమే. యేసుక్రీస్తు ప్రభుల వారు శోధనను జయించారు. ఆయన ధన్యుడుగా ధన్యకరమైన జీవితము నీ కొరకు నా కొరకు జీవించారు. శోధన యేసు ప్రభుల వారికి కూడా వచ్చేది. ఆయన లోక రక్షకుడు, ఆయన లోకాన్ని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఆ ప్రభువు కూడా శోధన అనేది వచ్చింది. అయితే దానిలో నుండి గెలిచాడు ఆయన. మరి అదే మనకు కూడా వాక్యము ఉపదేశించబడుతుంది. శోధన సహించువాడు ధన్యుడు. మన జీవితాలలో శోధన రావచ్చు, ఆ శోధనను సహిస్తే కూడా ధన్యుడవే అని చెప్తున్నాడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధనలో జీవ కిరీటము దొరుకుతుంది. అనగా శోధనను సహిస్తే ప్రభువుల వారు చేసినటువంటి వాగ్దానము ప్రకారము తన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి శోధనను సహించాడు నా కుమారుడు నా కుమార్తె అని దేవాతి దేవుని నుండి డైరెక్ట్గా జీవ కిరీటము పొందును అని దైవ వాక్యం సెలవిస్తుంది. అయితే ధన్యకరమైన జీవితంలో ఎన్ని మర్మాలు దాగి ఉన్నవో మనం ఒకసారి గ్రహించుకుందాం, గమనించుకుందాం. బైబిల్లోని బంగారు మాట, ధన్యకరమైన దేవుణ్ణి కలిగిన జనులు ధన్యులు అని చెప్తుంటాం. చెప్పడమే కాదు, ఆ ధన్యకరమైన జీవితాన్ని అనుభవించి మనం అనుభవించి అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.